ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శారదా నీరధేందు ఘనసార పటీర మరాళ మల్లిగాహార తుషారపేన రజితాచలకాశ పనీష కుంద మందార సుధాపయోధిసిత తామర అమరవాహిని శుభాకారతనుప్పు నిన్ను మదిన్ కానగ నెన్నడుగల్గో భారతీ. సర్వేశ్వర సర్వోత్తమ సర్వవ్యాపార సాక్షి సర్వాధార సర్వజ్ఞ సర్వతోముఖ సర్వాధిష్టానభూత సర్వాధార. ముముక్షువులు ఏ సత్యస్వరూపుణ్ణి లక్ష్యమునందుంచుకొని సేవిస్తూ ఉన్నారో అమృతత్వమనగా ఏదో నిత్య పూజలు అందుకోదగినటువంటి ఆ బ్రహ్మణ్యమూర్తియగు సద్గురునాథుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు తన భార్య అయినటువంటి రుక్మిణీదేవికి ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్య యొక్క గొప్పతనాన్ని వినబోతున్నాం. విద్యలలోకెల్లా శ్రేష్టమైనటువంటి విద్య బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అనే పేరు ఎందుకు వచ్చింది అంటే భగవంతుని తెలియజేసేటువంటి విద్య గనుక. బ్రహ్మాది దేవతలు అనుసరించిన విద్య గనుక. భగవంతుడంటే ఎవరు అనే విషయాన్ని తెలియచేసేటువంటి విద్య గనుక దానికి బ్రహ్మ విద్య అని పేరు. సుఖం అనేది బజార్లో దొరికేది కాదు, అది ఇంకొకరు ఇచ్చేది కాదు, అది నీలోనే ఉంది, బయట ఎక్కడా లేదు. అది ఇప్పటికీ లేనిది కాదు, ఆల్రెడీ ఉంది, కానీ దాన్ని ఉపయోగించుకునేది తెలియడం లేదు, అంతే. ఇంకొచ్చేది ఏదైనా ఇప్పటికీ లేదని కదా అర్థము. ఇంకొచ్చేది ఏదైనా ఇప్పటికి లేదని అర్థం. ఇప్పటికి లేనిది ఇంకొచ్చేది శాశ్వతమైందని ఎలా అనగలం? కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే ఉంది, దాన్ని నువ్వు మర్చిపోయి ఉన్నావు. దాన్ని నువ్వు ఉపయోగించుకునే విధానము తెలుసుకోలేకుండా జీవనాన్ని కొనసాగిస్తున్నావు. పిల్లలు మొదలుకొని వయోవృద్ధులైనటువంటి వారి వరకు, అయ్యా ఇంత పెద్ద కాలం జీవించారు కదండి మీరు, ఇప్పటికీ మీరు సుఖమనగా ఏది అనేది మీ జీవితంలో మీరు తెలుసుకున్నారా? తెలుసుకొని ఇప్పుడు సుఖంగా ఉన్నారా అని ఏ వృద్ధులనైనా అడగండి. ఆయువు 100 వత్సరంబులందు సగంబు నశించే నిద్రచే నా అరలో సగంబు గతమయ్యే బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య ప్రసంగములచే ఆయువు చెంచలంబగుట ప్రాణులకు సుఖం బెట్లు చేకూరున్ అంటుంది శాస్త్రం. మనకు నియమించినటువంటి ఆయుష్ 100 సంవత్సరాలైతే అందులో ప్రతి 24 గంటల్లో 12 గంటలు రాత్రి సమయం నిద్రకే పోతూ ఉంది. ఇలాగా 50 సంవత్సరములు నిద్ర ఒక్కటే ఆవహిస్తూ ఉంది. మిగిలిన 50 సంవత్సరముల్లో బాల్యము కొంతకాలం, యవ్వనం కొంతకాలం, కౌమారం కొంతకాలం, వృద్ధాప్యం కొంతకాలం.
ఇది 100 సంవత్సరాల వరకు గ్యారెంటీగా ఉండగలిగితే కదా. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంది అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. ఇంకొకరి గురించి తెలుసుకునే విషయం పక్కన పెట్టండి. మనమెవరు, మనం ఏమి తెలుసుకోవాలి అనే విషయానికి రావాలి. ఈ విషయాన్ని స్వామివారు ప్రస్తావన చేస్తున్నారు. సాధ్వీమణి అయినటువంటి రుక్మిణీదేవి ఎంత చక్కని ప్రశ్న అడుగుతుందో చూడండి. ప్రాణేశ్వర, గురు మహత్యము విని అద్భుతమంది బ్రహ్మ విద్యయనంగ వినియుండ ఎట్టిదో అది వినిపింపుమన్న సతికి విభుండిట్లనియే. ప్రాణేశ్వర, బ్రహ్మ విద్య అంటే దాని గొప్పతనాన్ని గురించి నాకు తెలియదు, నాకు తెలియజేయి స్వామి అని భర్తను అడుగుతూ ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు, దేవి అల బ్రహ్మ విద్యయనంగ వేరొక్కటే బ్రహ్మ నెరుంగునది బ్రహ్మ విద్య అదియు సర్వ కర్మలు అడుగంటగా చేయు జన్మబంధములను సమయజేయు. సర్వకర్మలను అడుగంటిపోయేటట్టు చేస్తుందట అది. మనం తక్కువగా కుండలో పాలు ఉన్నప్పుడు ఎక్కువగా మంటేసామనుకోండి, ఆ పాలు క్రమంగా ఎగిరిపోయి అడుగంటిపోతాయి. అట్లాగే అలాగే మనస్సులో కర్మలు అనేటువంటివి ఈ బ్రహ్మ విద్యను ఉపాసించేటువంటి వాళ్లకు అవి అడుగంటిపోతాయి అంటాడు. అందుకేనండి ఈ బ్రహ్మోపదేశమును ఎందుకు పొందాలి అంటే మనసుకు శాంతి లేకపోవడానికి కారణం మనసులో పాపాలున్నాయి. ఇది ఎవరి మనస్సులో పాపములు ఉంటాయో వారికి మనశ్శాంతి ఉండదు, నిలకడ ఉండదు, తృప్తి ఉండదు, సుఖం ఉండదు. ఒకటేమిటి, దీనికి అంతటికీ కారణం పాపములే. అనేక పాపములకు నిలయము మనసై ఉంది కనుక అటువంటి మనసులో ఉన్నటువంటి పాపాలను తీసివేయగలిగినటువంటి శక్తి ఉంది కనుక దానికి బ్రహ్మ విద్య అని పేరు. విద్యలకెల్లను మొదలిటి విద్యయు భావింప బ్రహ్మ విద్యయే, ఇక ఏ విద్యలు దానికి సమమగు విద్యలు అరయంగలేవు విశ్వములోన. ఈ ప్రపంచములో బ్రహ్మ విద్యతో సమానమైనటువంటి విద్య లేదు రుక్మిణి అన్నాడు. అందుకే ఈ ప్రపంచంలో ఈ విద్య ఎక్కడైనా చెల్లుతుంది. ఇప్పుడు మన డబ్బు ఇంకొక దేశంలో మారదు, ఆ దేశాల్లో డబ్బులు ఇక్కడ మారదు, కానీ బంగారు ఏ దేశంలో అయినా మారుతుంది. చూడండి, ఏ దేశం బంగారు వంటిది బ్రహ్మ విద్య. ఇది ఒక భూలోకములోనే కాదు, దేవలోకములలో కూడా ఇది చెల్లుతుంది. ఈ విద్యకు ఎక్కడ ఎదురు లేదు. ఇంకొక ఆన్సర్ ఇస్తున్నాడు ఇక్కడ. బ్రహ్మపదము తెలియబడు విద్య ఎదిగాన బ్రహ్మ విద్య ఎంచు పలుకబడియే. నీకు అది దేవత్వాన్ని ప్రసాదిస్తుంది, బ్రహ్మస్వరూపాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల దానికి బ్రహ్మ విద్య అని పేరు. ఇప్పుడు హుసేన్ బ్రహ్మం గారు అని అంటాం మా పూర్వాచార్యుల వారిని, ఖాదర్ భగవాన్ అని అంటాం, సుబ్బదాసు యోగీంద్రుడు వారు అని అంటాం, కేశవానంద యోగి చంద్రుడు వారు,
ఈ బిరుదులు వాళ్లకు దేనివల్ల వచ్చినాయంటే ఈ బ్రహ్మ విద్యను ఉపాసించడం చేత. రుక్మిణి, నేను మా గురువుగారి దగ్గర 64 విద్యలు నేర్చుకున్నా. ఈ 64 విద్యలు కూడా డూప్లికేటే. బ్రహ్మ విద్య ఒక్కటే శ్రేయస్కరమైనటువంటి విద్య చెప్తున్నాడు. 64 విద్యలు వరుసగా మద్గురుని వలన బడసితి నేను, మరి ఆ విద్యల చేతను పరమార్థము పడయరాదో పరికింపంగా. 64 విద్యలు ఉన్నాయి. ఈ 64 విద్యలు నేను స్వామి దగ్గర నేర్చుకున్నా. ఇవన్నీ కూడా ప్రయోగం చేసి చూసిన. అయితే వీటి వల్ల భగవంతుణ్ణి తెలుసుకోవడం మాత్రం సాధ్యపడదు. కనుక ధర ఆ విద్యల నేర్చిన నరులకు ఎటువంటి పనులు నగు కావున, నా గిరినొక్క వ్రేల నెత్తితి విరివిగా నేనింకవట్టి విద్యలగాదే. చిటికల వ్రేలు గోటి మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తానే, అది ఆ విద్యల చేతనే. పర్వతాలనైనా ఎత్తుకోవచ్చు, సముద్రాలనైనా తాగేయచ్చు, అట్లాంటి విద్యలు ఉన్నాయి. కానీ ఇవన్నీ బ్రహ్మ విద్యతో సమానమైన విద్యలు కాదు. అట్టి విద్యల చేగా అదే 16,000 గోపికలందరికీ అన్ని రూపుల దోచితి, నాకు ఇంక సాధ్యమునుగాని పనులేవి జగతి లేవు. 16,000 మంది గోపికా స్త్రీల ఇళ్లకు ఒకేసారి వెళ్ళాను నేను, అన్ని రూపాలను ధరించి. అయితే ఈ విషయము ఉపదేశము తీసుకొని అందు నిష్ణాతులైనటువంటి వాళ్ళకి అది తెలియబడుతుంది. శ్రీకృష్ణ భగవానుడు అన్ని శరీరాల లోపలికి ఒకేసారి ప్రవేశిస్తూ ఉన్నాడు అని ఈ సత్యాన్ని గుర్తించిన వాళ్ళకి అది ఎరుకే తెలియబడుతుంది. ఇప్పుడు ఎన్ని శరీరాలు ఉన్నాయో చూడండి, అన్ని శరీరాల లోపలికి ఆ మహాసత్యం ఒక్కసారిగా ప్రవేశిస్తూ ఉంది చూడండి. అది కలయే విద్యలు సర్వము, కలయే ఎంతెంత పనులు గావించిన, నా కలబాయ ద్రోయునట్టి కలయంగా బ్రహ్మ విద్య కాంచగవలయు. స్వప్నముతో సమానమైనవి ఈ విద్యలన్నీ అన్నాడు. స్వప్నములో మనం పెద్ద పెద్ద కోటలను గోపురాలను చూచినట్లు, అరణ్యాలను నదులను చూచినట్లు స్వప్నం వస్తుంది. మేల్కోగానే ఇవన్నీ దృశ్యమైపోతూ ఉంటాయి, అదృశ్యమైపోతూ ఉంటాయి. అలాగే ఈ విద్యలన్నీ కూడా ఈ దృశ్య ప్రపంచములో దృశ్యమైపోయేటువంటివే. దృశ్యము కానిది బ్రహ్మ విద్య ఒక్కటే. బ్రహ్మసూత్రంబుగాన ఆ బ్రహ్మ విద్య సాధ్యమునుగాక విడిచిరి సర్వజనులు. అది బ్రహ్మసూత్రం కాబట్టి సర్వ మానవులు దాన్ని వదిలేశారు. దాన్ని తప్ప మిగతా అన్నీ తెలుసుకుంటారు, అన్నిటికీ ప్రయత్నం చేస్తారు. దాన్ని మాత్రం అందరూ వదిలేశారు. ఎందుకని దాన్ని చెప్తున్నాడు స్వామి గారు ఇక్కడ. బ్రహ్మసూత్రంబుగాన నా బ్రహ్మ విద్య సాధ్యమునుగాక విడిచిరి సర్వజనులు. సర్వకార్యములను చేయ శక్తియున్న పడయరాదది మర్మంబు బ్రహ్మ విద్య.
ఎంతెంత గొప్ప కార్యాలైనా సాధించవచ్చు. సాధించగలిగే నేర్పు ఉన్నా ఈ విద్య కాడికి వస్తే మాత్రం ఆ నేర్పు చాలదు, ఆ మేధస్సు చాలదు, అంతటిది ఈ విద్య. అందువల్ల దీన్ని అందరూ వదిలేస్తున్నారు. అందరూ అంటే జ్ఞానులుగా తప్ప అని అర్థం. అందరూ అనేటువంటి పాయింట్లో వీళ్ళు కూడా లేరా అని మనం ప్రశ్నించినప్పుడు ఏకత్వ భావం ఉన్న వాళ్ళు మాత్రము అందరిలో కలిపేదానికి లేదు. నానాత్వములో ఏకత్వం ఎరిగిన మహాత్ములు గనుక వాళ్లను అందరూ అంటే ఏమి బహువచనం, ఏకవచనం. ఎవరైతే నానాత్వములో ఏకత్వాన్ని దర్శిస్తారో వాళ్ళు తప్ప అని దాని అర్థం. అది దాని అర్థం. ఎవరైతే బ్రహ్మజ్ఞానం లేకుండా ఉంటారో వాళ్ళు ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం వేరువేరుగా కనబడుతూ ఉంటారు వాళ్ళకు. కానీ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచాన్ని చూసినప్పుడు ఒకే దారము చూడు ఎన్ని పూలను పట్టుకొని ఉందో. ఈ పూలన్నీ ఇలా కట్టుబడి ఉన్నాయి అంటే దారం ఒకటి ఉండబట్టే కదా, దారము కదా ఇన్ని పూలను పట్టుకొని ఉంది. ఇన్ని పూలను పట్టుకొని ఉండే దారం మీకు కనపడతా ఉందా? కనపడదు. అయితే అది లేదా? ఉంది. ఉంటే కనపడతా ఉందా? కనపడడం లేదు. ఎట్లయితే అది కనపడకుండా కనపడుతున్న వాటిని ఏది పట్టుకొని ఉందో అలాగే కనపడుతున్నటువంటి శరీరాలను అన్నిటినీ కనపడకుండా ఉండే చైతన్యం పట్టుకొని ఉంది. దాన్ని తెలుసుకోవడమే అదే బ్రహ్మ విద్య. ఈ వస్త్రంలో ఏముందమ్మా? నూలు. ఈ నూలు అడ్డదిడ్డంగా అల్లిక ఏర్పడిన దానివల్ల ఇది వస్త్రమైంది. నూలే ఇట్ల కొన్ని అల్లిక ఏర్పడి ఉండే దానివల్ల వస్త్రమైంది. నూలు వస్త్రమైనట్లు ఆ చైతన్యం అనేటువంటి పరబ్రహ్మ స్వరూపం ప్రపంచమై ఉంది. సురపతికి వాణిపతికి సిరిపతికి గౌరీపతికి సిద్ధపతులకు ధరణీపతులకు మిల్చిన ధరయంగా బ్రహ్మ విద్యయగును మృగాక్షి. ఆహా. సురపతి అంటే దేవేంద్రుడు, వాణిపతి అంటేమి సరస్వతీదేవికి నాథుడు బ్రహ్మకు, సిరిపతికి లక్ష్మీనాథుడు. సురపతికి వాణిపతికి సిరిపతికి గౌరీపతికి సిద్ధపతులకు ధరణీపతులకు మిల్చిన ధరయంగా బ్రహ్మ విద్య యగును మృగాక్షి. ఇది దేవేంద్రునికైనా బ్రహ్మదేవునికైనా లక్ష్మీనాథుడైనటువంటి విష్ణువునకైనా ధరణీ చక్రాన్ని పరిపాలించేటువంటి రాజులకైనా వీళ్ళకి అందరికీ కూడా మించినటువంటిది, అందుకోవడానికి అసాధ్యమైనటువంటిది, గురుకృప చేత తెలుసుకోదగినటువంటి విద్య బ్రహ్మ విద్య. ఓర్పిణి వివిధ కార్యంబులను చేయువేళ నరులు బ్రహ్మ విద్యయే ఇది అని పల్కుటరయ పరగని పనులు అవి అంత బ్రహ్మ విద్యనాచరింపగరాదను అర్థమయ్యే. కొందరు కొన్ని పనులు చెయ్యలేక బ్యాలెన్స్ పెట్టేస్తూ ఉంటారు. సీనియర్గా ఉండేవాడు వచ్చి ఇది పోయి ఏం పెద్ద బ్రహ్మిద్యంట్రా, దీన్ని బ్యాలెన్స్ పెట్టుకున్నావు అని వాడు వచ్చి చేసేస్తూ ఉంటాడు దాన్ని. జూనియర్లు చేయలేనటువంటి పనులు సీనియర్లుగా ఉండేవాళ్ళు చేసేస్తూ ఉంటారు. ఆ సీనియర్గా ఉండేటవాడు అంటూ ఉంటాడు, ఇది పెద్ద బ్రహ్మిద్య, దీన్ని చేయలేకుండా పోయావా అని అంటూ ఉంటారు. సామెత
అంటే దాని అర్థం ఏంటంటే బ్రహ్మ విద్యనైతే మనం చేయలేం, కానీ ఇవన్నీ లెక్కొచ్చినట్టు కాదు అని దాని అర్థం. అందువల్ల అందరూ చేయలేకుండా వదిలేసిన విద్య బ్రహ్మ విద్య. దాన్ని సాధించడమే మానవ జన్మకు సార్థకత. మనం వచ్చింది అందుకే. నువ్వు ఎన్ని సాధించినా ఈ విద్యను సాధించకపోతే నువ్వు అవన్నీ సాధించనట్లే. నువ్వు ఏది సాధించకపోయినా ఈ విద్యను ఒక్కదాన్ని సాధిస్తే నువ్వు అన్నీ సాధించినట్లే. ఇది వైరోచన మహారాజు బలిచక్రవర్తికి చెప్పిన మాట. ముల్లోకములను గడగడలాడించగలిగినటువంటి వాళ్ళం మనం. మనకు కూడా దుర్జయుడైనటువంటి వాడు ఒకడున్నాడా? ఎవడు వాడు? ఆ మంత్రి ఎవడు? వాడెక్కడుంటాడు? వానికి ఆ బలము ఎవరి వల్ల వచ్చింది? వాని బలం ఎంత? వాని స్వరూపం ఏది? నాకు చక్కగా చెప్పు అని బలిచక్రవర్తి అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు చెప్తూ ఉన్నాడు, నాయనా, సతత్ర మంత్రీ బలవాన్ దేవాసుర గణైసుత సమేతైర్లక్ష్య గుణితైరపి నాక్రమ్యతే మనకు. నైనా, మన బలం ఎంత? మన రాక్షసులమందరము కలిసి మనకు శత్రువులైనటువంటి దేవతలందరూ కలుసుకొని, దేవతలు రాక్షసులందరూ ఏకీభవించి ఇట్లాంటి మన బ్యాచీలు 1,00,000 మంది ఒక్కసారిగా వాని మీదికి యుద్ధానికి పోయినా వాణ్ణి జయించలేము. ఎవరిని? ఆ మనసనే మంత్రిని. అంత బలవంతుడు వాడు. దేవేంద్రుడు 33 కోట్ల దేవతలకు రాజు. దేవేంద్రుని జయించిన వాళ్ళం మనం. మనట్లా వాళ్ళం ఇంకా 1,00,000 మంది అయినా కానీ వాడిని ఎదిరించలేదు. అటువంటి మహాబలశాలి ఆ మంత్రి అని చెప్తున్నాడు. అటువంటి మహాబలవంతుడొక్కడు మన అందరిలో ఉన్నాడు. వాడు పుత్ర సమంత్రీ కేవలం తత్ర తేనైవ ప్రభుణాయధి జీయతే తత్సుజేయో సావన్యధాత్ త్వచాలాచలః. పర్వతాన్ని పెకలించడం ఎట్లా అసాధ్యమో వాడిని కదిలించడం అంత అసాధ్యం. వానిని జయించడానికి ఉపాయం ఒక్కటే. ఏమిటా ఉపాయము? పరమాత్మ అయినటువంటి ఆ జగన్నాథుని ప్రార్థన చేసినట్లయితే ఆయన మన మీద అనుగ్రహము కలిగి మంత్రిని పిలిచి, రే, వీడు నన్ను ఆశ్రయించినటువంటి శరణార్థి, వీరిని బాధించవద్దు అని ఆయన ఒక్క మాట చెప్పాడా, మనసు వాడిని మళ్ళీ ఏమందు వదిలేస్తాడు. నాయనా, నువ్వు అన్ని లోకాలను జయించుండొచ్చు, కానీ నీ మనస్సును నువ్వు జయించకపోతే ఎన్ని లోకాలను జయించినా నువ్వు జయించకుండా ఉన్నట్లే అనేసాడు. నీ మనసును నువ్వు జయించాలి సుమా. అది నీ మాట వింటుందేమో చూడు. ఒకసారి మౌనంగా కూర్చొని చూడు. మౌనంగా కూర్చొని దాన్ని కరెక్ట్గా నిశ్చలంగా నిలపడానికి ప్రయత్నం చేయి. నీ మాట వింటుందేమో. అందరి యొక్క ఏకాగ్రత పద్మాసనంలో కూర్చున్నప్పుడు తెలిసిపోతుంది. అందరి యొక్క ఏకాగ్రత, చిత్తశుద్ధి పద్మాసనంలో కూర్చున్నప్పుడు తెలిసిపోతుంది. ఈ పాండిత్యాలు, ఈ ప్రవచనాలు దాని దగ్గర పనికిరావు. అది నిజమైనటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్. అది
అక్కడ రిజల్ట్ సంపాదించాలి నువ్వు. ఏమి మనస్సు నిలబడింది అంటే ఇంకా సాధ్యముగానిది లేదు. మనస్సు దేని మీద అది నిలబడుతుందో దాన్ని క్లియర్ చేసేస్తుంది. అది నీకు ఒక పాయింట్, ఒక ప్రశ్న, నీకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నను వెంటనే అందుకునేస్తాను చూడండి మేధావుల మనస్సులో. దాని మీద మనస్సు పెట్టామంటే ఆన్సర్ చేసేస్తుంది అది. అలా ఆన్సర్ చేయడానికి కారణం ఏంటి అంటే ఆ పాయింట్ మీద మనస్సు నిలబడుతూ ఉంది కాబట్టి దాన్ని ఆన్సర్ చేయగలుగుతూ ఉంది అది. అదేవిధంగానే ధ్యానంలో మనస్సు నిశ్చలంగా నిలబడిందంటే భగవంతుని చూసేస్తుంది అంతే. మనస్సు కదులుతూ ఉన్నంత వరకే చంచలం, చలనం, చపలచిత్తం. మనస్సు నిశ్చలంగా స్మరణ యందు నిలబడింది అంటే భగవత్ స్వరూపాన్ని చూపించేస్తుంది. కోటి విద్యలు నేర్చిన కూటికే సరిపోయే బ్రతుకు కుంభినిలోన. నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకొని ఎంత ప్రావీణ్యత సాధించినా కూడుగుడ్డలు సంపాదించడానికి మాత్రమే పనికొస్తాయి. మీ విద్యలన్నీ మోక్షానికి పనికొచ్చేవి కావు. కోటి విద్యలు నేర్చిన కూటికే సరిపోయే బ్రతుకు కుంభినిలోన నాటకధారుని కన్గును పాటి అదే బ్రహ్మ విద్య పడయంగదగు. ఈ నాటకానికి అంతటికీ ఆధారభూతుడు ఎవరు? ఆ పరమాత్మను తెలియజేయదగినది ఏ బ్రహ్మ విద్య. తక్కిన విద్యలన్నీ కూడుగుడ్డలకు ఉపయోగపడతాయి తప్ప భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడవు. పట్టినను బ్రహ్మ విద్యయే పట్టగవలెగాని ఇతర పామర విద్యలు పట్టుబడి మరలను పుట్టియు చావంగనేల బూటకపు మాయం. పడితే బ్రహ్మ విద్యనే పట్టాలి. మిగతా విద్యలన్నీ అవి వాటిని సాధించినా ఒకటే, సాధించకపోయినా ఒకటే. ఎందువల్ల మరల చావు పుట్టుకలు అనేటువంటివి తప్పవు ఈ విద్యల వల్ల. బ్రహ్మ విద్య ఒక్కటే చావు పుట్టుకలు తప్పించదగినటువంటి విద్య. కాన ఆ బ్రహ్మ విద్యను గాల్చుటకును సర్వకాలంబు గురుసేవ సల్పు నట్టి ధన్యులకుగాక అన్యులకు తరమే తెలియ కష్ట సాధ్యమౌనా విద్య ఘనులకైనా. ఘనులు అనిపించుకున్న వాళ్ళకు కూడా ఇది కష్టసాధ్యమైనటువంటి విద్య. రుక్మిణి, సర్వకాలంబు గురుసేవ సల్పు నట్టి ధన్యులకుగాక. గురుసేవ అంటే ఏమి? భగవత్ సేవ. ఇది భగవంతుని సేవించడం జ్ఞానికి బహు సులభం. వాళ్ళు కూర్చొనున్నా, పనులు చేస్తూ ఉన్నా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, ఏ విధమైనటువంటి వర్కులు చేస్తూ ఉన్నా వాళ్ళు హృదయం లోపల ఆ స్మరణ అనే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నా కానీ నేను ఒక పక్క నా స్మరణ, ఆ లక్ష్యము దాన్ని అలాగా పెట్టుకొని మాట్లాడుతూ ఉండాలి. దాన్నే యోగం అంటారు. దాన్నే యోగం అంటారు. అందువల్ల చక్కగా నిలిచి ధీరతను సద్గురు బోధను ఆయుధంబుచే కుక్కను చంపి సోకరంబును గూల్చి మదేభమును గింటి మూరను కడంచి శత్రువుల నోపిక నారురంత్రుంచి మాయలల్ జిక్కగ మేటి బ్రహ్మమును చెందిన వారి కల్గు మోక్షము. వేమన గారు ఒక మాట చెప్పాడు ఇక్కడ. కుక్కను తిన్నవాడు గురులింగ జంగంబు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా, విశ్వదా విరామ వినురవేమ.
ఆయన ఏకమార్దోత కూడా అన్నట్లు అట్లా ఉంటాయి ఆయన పద్యాలు. కుక్కను తిన్నవాడు గురులింగ జంగంబు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా, విశ్వదాభిరామ వినురవేమ. కుక్క అంటే మనస్సు, అది ఒక తావన ఉండదు, ఇల్లు తిరుగుతుంది చూడండి కుక్క. అట్లాగా అనేక ఆలోచనల మీద తిరుగుతూ ఉంటుంది ఇది కుక్క. ఆ మనస్సు అనేటువంటి కుక్కను ఎవడైతే దాన్ని జీర్ణం చేసుకుంటాడో తిని వాడు గురువు. పందిని తిన్నవాడు పరమయోగి. పంది అంటేవి శరీర అభిమానము, శరీరమే నేను అనే అభిమానాన్ని తొలగించుకున్నటువంటి వాడు యోగి. ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా. ఏనుగు అంటేమి రూపమదము, విద్యామదము, కులమదము, అనేక విధములైనటువంటి అష్టమదములు. అందుకే మదం బట్టిని పెద్ద ఏనుగులారా మరిస్థిరంట్రా రాంభజన అని పెద్దలు ఒక చోట హెచ్చరిస్తారు. కాబట్టి మనోచాంచల్యాన్ని జీర్ణింపజేసుకోవడం, దేహాభిమానాన్ని జయించడం, అష్టమధములను స్వాధీనమనర్చుకోవడం, ఇది ధీరగా చక్కగా నిలిచి ధీరతను సద్గురు బోధను ఆయుధంబుచే. సద్గురువు నీకు ఉపదేశిస్తాడు చూడండి, ఆ ఆయుధాన్ని చేతబట్టుకొని కుక్కను జంపి సూకరమును గూల్చి మదేభమును గెంటి మూరనుక్కడంచి శత్రులనోపిక నారురంద్రుంచి మాయలంజిక్కక మేటి బ్రహ్మమును చెందిన వానికి గల్గు మోక్షమున్. ముగ్గురిని నుక్కడంచి అంటారు. ఈ ముగ్గురు ఎవరు వాళ్ళంటే చెవులు, కండ్లు, నోరు. ఈ మించినేటి ఏమి నోరు ఊరికే ఉండదు. చెవుల్లో ఏదన్నా పడిందంటే ఇది ఇంకా నలుగురికి జలకరించింది కాక ఈ ఊరికే ఉండవు. అందువల్ల అన్న విన్న కన్న, అన్నది విన్నంత వరకే, కన్నదంతా కలగా దోచును. కాబట్టి ఎవరు ఏమి అన్నా, ఏమి విన్నా, ఏమి చూసినా చూపుకు మనసు ఇవ్వద్దు, చెవికి మనసు ఇవ్వద్దు, నోటికి మనసు ఇవ్వద్దు. నీ పాటికి నువ్వు పోతా ఉండు. ఏది కరెక్టో దాని మీద దృష్టి కలిగి ఉండు అంతే. ఎన్నో వినపడతా ఉంటాయి, ఎన్నో కనపడతా ఉంటాయి, వాటికంతా నువ్వు మనసు ఇచ్చావు అంటే పనికి రాకుండా పోతావు అంతే. అందువల్ల వీళ్ళ ముగ్గురిని లోపరుచుకోవాలి. నాలుకను లోపరుచుకోవాలి, చూపును లోపరుచుకోవాలి, వాక్కును లోపరుచుకోవాలి. ఈ వినిండే వాటిని ఎన్ని విన్నా ఎన్నో చెప్తూ ఉంటారు, అవన్నీ వినాల్సి వస్తుంది. సరే విని అవసరమైన వాటిని మాత్రమే తీసుకొని తక్కిన వాటిని వదిలేయి అంతే. అన్నీ చెవిలో పెట్టుకోవద్దు. అందుకు దేనికి చెవి ఇవ్వకూడదు. మహాత్ములందరూ కూడా వాళ్ళు అట్ట దాటుకొని పోయారు ఈ ప్రపంచాన్ని. అందుకని ఇక్కడ మూరనుక్కడంచి శత్రుల ఓపిక ఆరురందుంచి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఈ 6. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనేటువంటి 6టిని మాయలంజిక్కక మేటి బ్రహ్మమును చెందిన వారికి గల్గు మోక్షమున్. కాబట్టి మోక్షం అనేది అందరికీ కలగదు. మనసులో ఇవన్నీ చోటు చేసుకొని ఉన్నాయి. మనసులో ఈర్ష్య, అసూయ, మనసొప్పనితనము, డంబము, అహంకారము, అసూయ, ఓర్వలేనితనము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము,
ధనేశన, దారేశన, పుత్రేశన, లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, ఇన్ని మనసులో చోటు చేసుకొని ఉన్నాయి. అంతెందుకు ప్రపంచములో ఉన్న మనుజులందరూ మనస్సు అనేటువంటి వలయములో పట్టుబడిపోయి ఉన్నారు. అందరూ మనస్సును జ్ఞాని ఒక్కడు మాత్రమే తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. మనస్సును కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు మహాపురుషులు అవుతారు. దానికి లోపడినటువంటి వాళ్ళు బంధింపబడిపోతూ ఉంటారు. తనువులయంత పిలిచినను తప్పదు మృత్యువు వచ్చునెప్పుడో. శరీరాన్ని నువ్వు ఎంత భద్రంగా కాపాడుకున్నా మృత్యు అనేది తప్పనిసరిగా వస్తుంది. పనుపడ కుక్క నక్కలకు పాల్పడు మేనుల నమ్మి ఇమ్మహిన్ మనుజులు మాయలను పడుట మచ్చికముల్ మధుకాంచకుల్ బోయి ఎందనయగజొచ్చి వెడల నేరగ చిక్కిన చందమోతుది. తాను పెట్టుకున్నటువంటి తేనెలో ఆ రెక్కలు తగులుకున్నాయంటే తేనెటీగ తాను పెట్టినటువంటి తేనెలో పడి లేవలేక దాంట్లోనే మరణించినట్లు మానవులందరూ వాళ్ళు చేసుకునే పనులే వాళ్లకు ప్రతిబంధకాలు అయిపోతాయి. వాటి నుంచి వాటి బయటపడలేరు. పట్టుపురుగు అనేది దాని ఎంగిలి బంకగా ఏర్పడుతుంది. ఆ బంకగా ఏర్పడినప్పుడు దాన్ని ఏదైనా ఒక కొమ్మకు వేసి దాన్ని తుడుచుకోవాలి, మూతిని తుడుచుకోవాలని అది లాగుతుంది. ఇట్లా లాగినప్పుడు అది ఆ కొమ్మకు తగులుకొని దారంలాగా సాగుతుంది. ఆ ఎంగిలి సాగినప్పుడు అది ఇట్లా తిప్పుతుంది దాన్ని తెంపుకోవడం కోసం. ఆ తిప్పినప్పుడంతా అది రౌండ్గా మారుతూ వస్తుంది. ఆ రౌండ్గా మారినప్పుడు ఇట్ల మలుకొని కొంతసేపు తిప్పుతుంది, ఇట్ట మలుకొని కొంతసేపు తిప్పుతుంది, ఇట్ట మలుకొని కొంతసేపు తిప్పుతుంది, చుట్టూ మలుకొని తిప్పుతుంది. అది చుట్టూ ఒక వలయంలాగా తయారైపోతుంది. దాని లోపల నుంచి మళ్ళీ బయట రాలేక అడబడి చచ్చిపోతుంది. దాని నోటి నుండి వెలువడిన ఎంగిలి దారమయ్యి దానికే బంధం అయిపోయి దాంట్లోనే అది గతించిపోయినట్లు మన నుంచి వెలువడేటువంటి ఆలోచనలే మనకు బంధములవుతాయి. కాబట్టి ఆలోచనలకు బానిసత్వాన్ని పొందకూడదు. ఇప్పుడు ఎవరు చూడండి, వశముగాని మనసే తనకు వైరి. సకల యత్నంబులాది సతతంబు సలుపుట అఖిల విద్యలు నేర్చి అధికుడగుట భూమి పండించుట భూచక్రమేలుట కొలువుండుట పొట్టకూటి కొరకే. ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకోసరం? కూటికోసరమే. ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నారు, ఎన్నో పదవులను కూడా పొందుతూ ఉన్నారు. అంతెందుకు రాజ్యాలు కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా కూటి కోసరమే అనేసాడు. సకల యత్నములాది సతతంబు జలుపుట అఖిల విద్యలు నేర్చి అది గుటగుట భూమి పండించుట భూచక్రమేలుట కొలువుడుట పొట్టకూటి కొరకే. కాని ముక్తికి కాదు ఘనముగా బహురీతి కడగండ్లు పడనేల కడుపు కొనకు క్రిమి మృగ పశు పక్షి కీటకాదుల నెల్ల చలగి ఏ యత్నములు చేసి బ్రతుకు కాన వాంఛింపకయే తృప్తి కలుగునల్చు గట్టిగా తెలసి పరంబుగా అనకున్న ఇతర జీవుల కంటెను నన్నరుండు అధముడే గాని పరికింప అది కుడగునే. పశువులు, పక్షులు, మృగములు, క్రిములు, కీటకములు ఇవన్నీ ఏ ఉద్యోగాలు చేస్తున్నాయి? ఎక్కడ పెన్షన్ తీసుకుంటున్నాయి? ఏ అధికారంలో ఉండి అవి జీవనాన్ని సాగిస్తున్నాయి? ఏ ప్రయత్నము లేకుండానే అవి అన్నీ జీవిస్తూనే ఉన్నాయి. ఒక్క మానవుడు ఒక్కడే పదవుల కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. అది చెప్తున్నాడు స్వామివారి ఇక్కడ. క్రిమి మృగ పశు పక్షి కీటకాదుల నెల్ల చలగి ఏ యత్నములు చేసి బ్రతుకు. ఇవన్నీ ఏం ప్రయత్నాలు చేస్తున్నాయి? అయినా మేనేజర్ పోస్ట్ చేస్తున్నాయా? క్లర్క్ పోస్ట్ చేస్తున్నాయా?
ఏమి ఎక్కడ అసిస్టెంట్గా పనిచేస్తున్నాయి ఇవి? ఏ ఉద్యోగం అన్నా చేస్తున్నాయా? ఎక్కడన్నా వాటికి నెల నెల శాలరీ వస్తూ ఉందా? మరి అవన్నీ బ్రతకడం లేదా? బ్రతుకు కోసం ఇన్ని కడగండ్లు పడాలనా? పడినావు బో. ఇవన్నీ ఏమైనా ముక్తికి మార్గం అవుతున్నాయా? ఏంది చివర నువ్వు ఏం చేస్తున్నావు? సరే ఆలోచన చేస్తున్నావా? అది కాబట్టి ఇలా ఆలోచన చేయకపోతే ఇతర జీవుల కంటే అన్న నరుడు అధముడే గాని పరికింప నది కుడగునే. ఈ ఈ పశుపక్షాది క్రిమికీటకాదుల కంటే కూడా మానవుడు అధముడే కానీ అధికుడు అవుతాడా చెప్పు? కాబట్టి బ్రతుకు కోసరం కాదు నువ్వు ఆలోచన చేయాల్సింది, భగవంతుని కోసరం ఆలోచించు. భగవంతుని కోసరం ఆలోచిస్తే నీ బ్రతుకు గురించి మళ్ళీ అది లెక్కకు వచ్చింది కాదు. అది దీన్ని నా జీవితంలో నేను రావి చెట్టు కింద కూర్చున్నప్పుడు కానీ, ఏ కొండ గుహల్లో పడి ఉండేటప్పుడు కానీ, ఇంకా నాకు నెక్స్ట్ భోజనం ఎట్లా, టిఫిన్ ఎట్లా, ఇవన్నీ నాకు అడవిలో ఉండేవానికి ఎట్లా వస్తాయి ఇవన్నీ అని వాటి గురించి ఆలోచన చేయలే. వాటి గురించి నేను ఆలోచన చేయకపోయినప్పటికీ నేనేమైనా అవి లేకపోవడం వల్ల ఏమైనా పనికి రాకుండా పోయానా చెప్పండి? కొన్ని సంవత్సరాల పాటు ఇలాంటి పోరాటం జరిగినప్పటికీ నాకు ఎక్కడ ఏమో లోటు అనిపించిందిలే. ఎందుకంటే ఏది ఉంటే దానికి తృప్తి పడేవానికి లోటు ఎప్పుడూ ఉండదు. నాకు ఇది వద్దు అదే కావాలి అనుకుంటే వానికి అన్నీ లోట్లే. ఏ సమయానికి ఏది లభిస్తే దానితో తృప్తి పడేటువంటి మనస్సు ఉన్నటువంటి వానికి ఏం లోటు ఉంటుంది. అడవుల్లో అర్ధరాత్రి సమయంలో ఎత్తైనటువంటి చెట్లు గాలికి ఎట్లా ఊగుతూ ఉంటాయి, కిర్రు కిర్రు కిర్రుమని ఊగుతూ ఉంటాయి. ఎలుగుబంటి ఒక పక్క అరుస్తూ ఉంటాయి, నక్కపోతలన్నీ ఒక పక్క అరుస్తూ ఉంటాయి, రకరకాల మృగాలన్నీ అడవులో అరుస్తూ ఉంటాయి, మృగాలన్నీ అరుస్తూ ఉంటాయి, పక్షులన్నీ అరుస్తూ ఉంటాయి. అవన్నీ నేను వినేటప్పుడు చూడు, ఇవన్నీ ఇన్ని జీవనాశులు జీవిస్తున్నాయి అడవిలో. ఏమి నీకొక్కనికి ఇల్లు వదిలేసి వచ్చినట్లు, ఏమో అన్నీ కోల్పోయి వచ్చేసినట్లు, ఈడ నాకెట్లా ఇన్ని జీవరాశులు జీవిస్తూ ఉండే అడవిలో, వాటి ఆహారం వాటికి దొరకడంలే. కాబట్టి వాటిల్లో నువ్వు ఒకడు అంతే. కాబట్టి ఇక్కడ నీకు కావలసినవి ఉన్నాయి. చల్లాయి గడ్డలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, సీతాఫలం కాయలు ఉన్నాయి, గుత్తి పండ్లు ఉన్నాయి, బీర పండ్లు ఉన్నాయి, కలింపండ్లు ఉన్నాయి, రేగి పండ్లు ఉన్నాయి, ప్రవహించేటువంటి నీరు కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. ఏమి కావాల్సి ఉంటే అవి తిను, నీకు కావాల్సిన నీళ్లు తాగు, స్నానం చేసుకో, హాయిగా ఎక్కడైనా ఎండగా ఉంది కొండ గుహల్లో ఉండు, ఎండ కావాల్సి వచ్చింది బండల మీద కూర్చో, హాయిగా ఫ్యాన్ అవసరం, చెట్లు గాలి ఉంది చాలు. ఏం కావాలా? అంతే. ఎవడు అన్నిటినీ వదిలేస్తాడో వానికి భగవంతుడు అన్నీ ఇస్తాడమ్మా. అన్నిటినీ పెట్టుకుంటే అన్నీ దూరం అయిపోతాయి, అన్నిటినీ వదిలేస్తే అన్నీ దగ్గర అవుతాయి. వదిలి చూడు. అయ్యో వదిలేస్తే ఎట్ట వదలలేకనే కదా పట్టుకొని ఉన్నారు అందరూ. వదిలి చూడు, నువ్వు పట్టుకుంటే ఆయన వదిలేస్తాడు, నువ్వు వదిలేస్తే ఆయన పట్టుకుంటాడు. ప్రహ్లాదుని పర్వతాల మీద నుంచి వేసేశారు. అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు వేస్తూ ఉన్న దేన్ని, శరీరాన్ని, పోతే పోని, నాకు దాంతో అవసరం లేదు, నా పని ఏంటి అంటే ఆయన్ను మర్చిపోకుండా ఉండడం. ఓం నమో నారాయణాయ అని భగవంతుని మనసులో ఆ నారాయణుని తలుసుకుంటూ ఉన్నాడు. పర్వతం మీద నుంచి కింద వేసేసేటప్పుడు లక్ష్మీనారాయణుడు ఆయన చేతులు చాచుకొని నిలబడుకొని ఉన్నాడు కింద. ఆ బిడ్డను వస్తానట్టు కింద అట్లే పట్టుకున్నాడు. మరి అందుకు కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల బాలం
కలడందురన్ని దిశల కలడు కలండనడివాడు కలడో లేడో. గజేంద్ర మోక్షం. కాబట్టి భగవంతుడు ఉన్నాడు. తల్లులు తండ్రులాప్తులును ధారసుతాదులు బంధు సోదరుల్ కల్లగు నేరికెవ్వరికి గారడి మాయటంచు అందరూ కల్లయన్న మాత్రమున గారడి మాయయు ఈడబోవునే కల్ల నిజం బెరుంగకయే గంధ గజేంద్ర సమానగామిని. జన్మతః తల్లిదండ్రులు ఉంటారు. తల్లి సంబంధమైన బంధువులు కొందరు, తండ్రి సంబంధమైన బంధువులు కొందరు ఉంటారు. మధ్యలో భర్త వస్తాడు. భర్త వచ్చిన కొద్ది రోజులకు పిల్లలు వస్తారు. పిల్లలు పెద్దలు అవగానే వాళ్లకు భర్తలు వస్తారు. దానివల్ల సంతానం ఏర్పడడం వల్ల మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వీళ్ళందరూ అప్పుడొగురు వచ్చి కలుసుకున్న వాళ్ళే మధ్యలో. కానీ వీళ్ళందరూ కూడా కడవరకు నీకు తోడుగా ఉంటారంటే మళ్ళా అప్పుడొగురు జారిపోతూ ఉంటారు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇదంతా మాయ అని నువ్వు అనుకున్నంత మాత్రంలో అది నిన్ను వదలదు. ఏమి పరమార్థం అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మాయ అనే భ్రాంతి నిన్ను వదిలిపెట్టేస్తుంది. పరమార్థాన్ని తెలుసుకోకుండా ఉన్నంత వరకు మాయ నిన్ను వదిలిపెట్టదు. కానా దేవి పరమార్థ తత్వాన్ని, ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు నాయన. కాబట్టి ఈ బ్రహ్మ విద్యను తెలుసుకున్నటువంటి పుణ్యాత్ములు ఈ లోకములో ఏ పదవులు సాటిరావు, ఏ సంపదలు సాటిరావు. అటువంటి యొక్క సుఖాన్ని జ్ఞానులు అనుభవిస్తూ ఉంటారు. అటువంటి సుఖమును శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహంతో మనం అందరము పొందెదముగాక. ఇక పూజకు సమయం అవుతుంది. నేను పూజ చేసుకు. కంఠీరేమయ్యా సద్గురు మహిమ, కంఠీరేమయ్యా కంఠీరేమయ్యా ఈ వంటైన త్రికూట పేటుపై వెలిగేటి నాటగదారుని కంఠీరేమయ్యా సద్గురు మహిమ, కంఠీరేమయ్యా. కన్నులు మూసి కలిమాయని కాయము రోసి సన్నంపు దిడ్డిలో వెన్నెల బయటాను పన్నుగా వెలిగేటి చిన్మయ గారుని కంఠీరేమయ్యా సద్గురు మహిమ, కంఠీరేమయ్యా. సూటి దప్పగను చూచితి చాలా మూటి లోపలను పాటించి చూడగా పరిపూర్ణమయ్యుండ నాటకుడిలోక కోటి ప్రకాశుని కంఠీరేమయ్యా సద్గురు మహిమ, కంఠీరేమయ్యా. కన్నులు మూసి కలిమాయనే కాయము రోసి సన్నంపు దిడ్డిలో వెన్నెల బయటను పన్నుగా వెలిగేటి చిన్మయ గారుని కంఠీరేమయ్యా. మీకు అందరికీ కూడా భగవత్తత్వాన్ని తెలియజేయాలి. మీ అందరిలో ఆనందముతో మీరు ఓలలాడేటువంటి మీ ఆనందాన్ని నేను చూడాలి అని నాకు అనిపిస్తుంది. ఆనందం అనే డోలికలలో ఊపాలి మిమ్మల్ని అందరినీ. మీరందరూ నిత్య సంతోషాన్ని అనుభవించాలి, నిత్య సంతోషాన్ని అందుకోవాలి. అంత గొప్ప రహస్యాన్ని మీకు తెలియచేయాలి అని నేను
అనుకుంటా. కానీ అత్యంత సూక్ష్మము, అత్యంత రహస్యమైనటువంటి దీనిని చెప్పినా అందుకునే స్థాయిలో వీళ్ళ మనస్సు లేదే అని మళ్ళీ గమ్మున ఉండిపోతారు. అందరి విషయంలో అలా అనుకుంటా, తెలియచేయాలి బిడ్డలకు అందరికీ. కానీ ఆలోచన చేసి మళ్ళీ చెప్పకూడదనా? కాదు. ఆ పరిపక్వ దశ ఎప్పుడు వస్తుంది అంటే చెప్పింది మరువకుండా చేస్తూ వస్తే ఆ సమయానికి అది సూర్యకాంతి తామర పుష్పం మీద పడగానే వికసిస్తుంది, కానీ మొగ్గలు వికసించవు. తామర పుష్పం వికసిస్తుంది, సూర్యకాంతి సూర్యకిరణాలు పడగానే వికసిస్తుంది, కానీ మొగ్గలు వికసించవు. కానీ ఎదుగుదలకు మాత్రం వస్తూ ఉంటాయి. మొగ్గలు కూడా ఎదుగుదలకు వస్తూ ఉంటాయి ప్రతిరోజు. ఇక్కడ ఉన్న రహస్యం ఏంటంటే వికసించే దశకు వచ్చినప్పుడు అప్పుడు తుఫానులు ఏర్పడి సూర్యకాంతి అనేది మేఘముల మధ్య నుంచి అది వెలువడకుండా మేఘములు చాటు నుండి పోవడం చేత వికసించే దశకు వచ్చిన పుష్పాలన్నీ అట్లాగే కుళ్ళిపోతాయి. ఈరోజు వికసిస్తాయి అని అనుకో, ఆ రోజు కొన్ని తుఫానుల కారణంగా మేఘావృతమయ్యి అవి కప్పేసాయనుకోండి, ఎక్కడ పొద్దుంది అనేది కూడా మనం వెతికితే కూడా కనపడదు మనకు. అలాగా మేఘాలు అడ్డుపడాయనుకోండి, ఆవహించాయనుకోండి, ఆ రోజుల్లో పక్వదశకు వచ్చిన పువ్వులు అవి వికసించలేక అట్లే కుళ్ళిపోతాయి. చూసారా? కాబట్టి వికసించే దశకు వచ్చినప్పుడు సూర్యుడు ఎదురుపడాలి. అప్పుడు ఆ సంయోగం అనేటువంటిది అప్పుడు వికసించే అదృష్టం వాటికి కలుగుతుంది. ఆ సమయానికి సూర్యకాంతి ఎదురుపడకపోతే అవి ఎట్టయితే చెడిపోతాయో, అదేవిధంగానే పరిపక్వ దశకు వచ్చినటువంటి శిష్యులను ఉద్ధరించడానికి తగినటువంటి అవతార పురుషులు ఎదుటిపడకపోతే ఆ ఎదుటిపడకపోవడానికి కారణం ఉంటుంది, అందువల్ల ఎదుటిపడరు, అందువల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. అందుకే మాటి మాటికి నారా జన్మం బేరాదు, మళ్ళా నీకు మానవ జన్మమే వస్తుందని గ్యారంటీ లేదు. ఒకవేళ వచ్చిందనుకో మానవ జన్మము, నువ్వు వచ్చినప్పుడు అంతటి మహాపురుషుడు గురువు కూడా వచ్చి ఉండాలి కదా. ఒకవేళ ఆయన వచ్చాడు అనుకోండి అవతారానికి, తెలుసుకునే జ్ఞానం నీకు లేకపోతే, అంతటి అవతార పురుషులు ఈ లోకంలో అవతరించినా కానీ తెలుసుకునే జ్ఞానం మనకు లేకపోతే ఫెయిల్ అయిపోతాం. మనకు ఆ జ్ఞానం ఉండి వాళ్ళు లేకపోయినా ఫెయిల్ అయిపోతాం. అందువల్ల మానవ జన్మం రావడం, భగవంతుని తెలుసుకోవాలనే ఆలోచన ఏర్పడడం, అవతార పురుషులతో మనకు అనుబంధం ఏర్పడడం, ఈ మూడు కూడా అదృష్టవంతులకు, భగవద్ అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఈ మూడు కలిసి వస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి విషయాల్లో సారాంశము, ఆనందం అనేది మనస్సులో ఉంది, అది బయట ఎక్కడా లేదు అనేది ఒకటి. తర్వాత భగవంతుడు ఆలయాల్లో ఉన్నాడు, పుణ్యక్షేత్రాల్లో ఉన్నాడు అని అనుకోవడం కాదు, నీ హృదయాలయంలో ఉన్నాడని తెలుసుకోవాలి. ఎక్కడో తిరుమలలో ఉన్నాడు అని అనుకుంటే నువ్వు రోజు తిరుమలకి పోయి స్వామికి నమస్కారం చేసుకోవాలంటే రోజు నీకు కుదురుతుందో చెప్పు? ఆ తిరుమలేశుడు హృదయంలో ఉంటే ఎంత దగ్గరగా ఉంటుంది చెప్పు? దానికి అమరనారాయణ స్వామి
ఇదిగో తిరుపతి కాశీ ఈ పురములోన చెడి తిరుగోటిది ఏమో చపలమో గాని ఇదిగో తిరుపతి కాశీ ఈ పురములోన అంటాడు. కాశీలో ఉండే విశ్వనాథుడు, తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వరుడు నీ హృదయములో ఉన్నాడు. కాబట్టి ఈ బ్రహ్మ విద్యను అనుసరించు, నీలోనే దైవాన్ని దర్శించు. ఇది అందుకే మహర్షులందరూ వాళ్ళు గమ్మను కూర్చొని ఉంటారు ఎక్కడో చోట. మహర్షులు ఎక్కడైతే ఉంటారో అవన్నీ పుణ్యక్షేత్రాలు అయ్యాయి. ఈరోజు కాశీ కావచ్చు, భద్రాచలం కావచ్చు, అరుణాచలం కావచ్చు, ఇవన్నీ కూడా క్షేత్రాలుగా మారడానికి కారణం శ్రీహరిదాసులైనటువంటి పుణ్యాత్ములు నడియాడిన ప్రదేశాలు అవి. వాళ్ళు నడియాడినటువంటి ప్రదేశాలకు అంతటి సార్థకత వచ్చేసింది. అందువల్ల నీలోనే దైవం ఉన్నాడనే రహస్యాన్ని నువ్వు తెలుసుకుంటే మరి నీకంటే ఉత్తముడు ఇంకొకడు ఉండడు. నీళ్లలోనే ఉప్పు ఏర్పడిపోయినట్లు, చెరుకు రసము నుంచి బెల్లం ఏర్పడినట్లు, చైతన్యము నుంచి మనస్సు ఏర్పడుతూ ఉంది. మళ్ళీ నీటిని స్పర్శిస్తే ఉప్పు కరిగినట్లు ఏమి చైతన్యము నుంచి ఏర్పడినటువంటి మనస్సు చైతన్యాన్ని దర్శిస్తే మనస్సు చైతన్య స్వరూపాన్ని పొందుతుంది. ఇది మీకు సింపుల్గా చెప్పాను ఒక మాట. మనస్సు ఉన్నంత వరకు మనిషికి శాంతి లేదు. మనసు జ్ఞానంగా మారాలి. ఇది మనసు జ్ఞానంగా మారాలి. జ్ఞానము ఆత్మగా మార్పును పొందాలి. అది ఏ మోక్షం. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో.